ఈ వీడియో చూసే వాళ్ళల్లో చాలా మంది కష్టపడి జాబ్ చేసి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారు. కానీ ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ వచ్చిన సాలరీని అనవసరమైన దాంట్లలో ఖర్చులు పెట్టి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవసరాలు ఉంటాయో ఆ టైంలో వీళ్ళ దగ్గర మనీ అనేది ఉండదండి. ఈ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తారు. కాబట్టి మీకు వచ్చిన సాలరీని ఫినాన్షియల్ గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది క్లియర్ గా చెప్తానండి. కొంచెం ఫోకస్ గా వినండి. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ సాలరీ వస్తే మొత్తం ఎక్స్పెన్సివ్ కి పోతుందండి. సేవింగ్స్ ఏం చేయరు, ఎమర్జెన్సీలో మనీ ఉండదు, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంటాయి. మనము ఎర్నింగ్ చేసేటప్పుడు ప్రాపర్ ప్లాన్ ఉంటే ఫ్యూచర్ లో ఫ్రీడమ్ ఉంటదండి మనకు. అందుకే సింపుల్ పర్సెంటేజ్ సిస్టమ్ ఫాలో చేద్దాం మనం. ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను వినండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ మీకు సాలరీ ఒక 50,000 వస్తుంది అనుకుందాం. ఈ 50,000 ని 5 కేటగిరైజ్ లాగా డివైడ్ చేయండి. ఇచ్చిన సాలరీలో 20% అమౌంట్ ని సేవింగ్ చేయండి అండి, 15% ఇన్వెస్ట్మెంట్ చేయండి, 40% మీ నీడ్స్ కి యూజ్ చేయండి, 15% వాంట్స్ కి యూజ్ చేయండి, 10% ఇన్సూరెన్స్ కి యూజ్ చేయండి. ఇక్కడ నీడ్స్ అంటే ఏంటంటే ఎసెన్షియల్స్ లైక్ రెంట్ కట్టుకోవడం కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, మీ బిల్స్ పే చేయడం. అంటే కంపల్సరీ మీరు మంత్ లో మీకు సాలరీ వచ్చిన తర్వాత కొన్ని కంపల్సరీ పే చేసి ఉంటాయండి, అవి నీడ్స్ లోకి వస్తాయి. వాంట్స్ అంటే ఏంటంటే మీ లగ్జరీస్ అండి. మీరు ఏదైనా ఫుడ్ రెస్టారెంట్ పోయి తిందాం అనుకుంటారు, మూవీస్ కి వెళ్దాం అనుకుంటారు, షాపింగ్ చేద్దాం అనుకుంటారు కదా, ఇవి వాంట్స్ లోకి వస్తాయి. సేవింగ్ అంటే ఏంటంటే బ్యాంక్ లో పెట్టుకుంటారు ఎమర్జెన్సీ ఫండ్ కోసం, ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకోవడం సేవింగ్స్ అంటే. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్యూచర్ గోల్ కోసం అండి. అంటే ఇప్పుడు అవసరాలు కాదు, ఫ్యూచర్ లో మనకి ఏదైనా బల్బ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఏదైనా అవసరం ఉందనుకోండి, ఆ గోల్ కోసం మనం ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. స్టాక్స్ లో అయినా, మ్యూచువల్ ఫండ్స్ లో అయినా, గోల్డ్ లో అయినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పేది చాలా మేజర్ ఇంపార్టెంట్ అండి, ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్షన్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది లూజ్ అవ్వకుండా యూజ్ అనేది అవుతుంది. ఒక్కసారి సేవింగ్స్ గురించి చూద్దామండి. సాలరీలో ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏం చేయాలి అంటే సేవ్ చేయాలండి. చాలా మంది ఏం చేస్తారు, అన్ని ఖర్చులు పెట్టి మిగిలిన తర్వాత అమౌంట్ ని సేవ్ చేద్దాం అనుకుంటారు. కానీ అట్లా కాదండి. సాలరీ వచ్చిన వెంటనే వేరే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఓపెన్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ లోకి సేవింగ్స్ అనేది పంపించుకోండి. సపోజ్ మీకు 50,000 సాలరీ వస్తుంది అనుకోండి, సాలరీ వచ్చిన వెంటనే 10,000 కేసండి, మీకు 40,000 సాలరీ వచ్చిందని మైండ్ డెవలప్ అనేది చేసుకోండి. సేవ్ ఫస్ట్, స్పెండ్ లేటర్ అండి. ఈ సపరేట్ చేసిన మనీ అనేది మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫండ్ కోసం యూజ్ అవ్వాలి. ఎందుకంటే ఆలోచించడానికి కరోనా టైంలో జాబ్స్ చాలా మంది తీసేశారు. మరి ఆ టైంలో లైఫ్ లో మూవ్ అయ్యారా అండి. కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ సేవింగ్ చేసే అమౌంట్ మినిమం 3 to 6 months మీకు జాబ్ లేకపోయినా కూడా మిమ్మల్ని చూసుకునేలాగా ఉండాలండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండి. 15% ఆఫ్ ద మీ సాలరీ అమౌంట్ కంపల్సరీ మీరు ఇన్వెస్ట్ చేయాలి. అది మీ గ్రోత్ కోసం యూజ్ అవుతుంది, ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది గైస్. ఇన్వెస్ట్ చేయడం అంటే రిస్క్ అనేది ఉంటుందండి. చాలా మంది దీన్ని చూసి రిస్క్ ఉంటుంది కదా అని బ్యాక్ స్టెప్ వేస్తారు. కానీ లైఫ్ లో రిస్క్ లేకపోతే ఏది ఉండదు గైస్. కంపల్సరీ పెద్ద పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి అండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో లేదా ఇండెక్స్ ఫండ్స్ లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి. మీకు డౌట్ ఉందా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేయడం వల్ల మనకు ఫ్యూచర్ లో ఎంత ప్రాఫిట్ వస్తున్న డౌట్ మీకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో సిప్ అని కామెంట్ చేయండి అండి. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. లాంగ్ టర్మ్ లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మినిమం ఒక 10 years మీరు సిప్ చేయండి అండి, మీరే ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నీడ్స్ గురించి చూద్దామండి. నీడ్స్ అనేవి మీ సాలరీలో 40% అండి. ఎందుకు ఎక్కువ పర్సెంటేజ్ ఉందంటే ఇవి ఎసెన్షియల్ అండి, డే టు డేస్ లో బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. మీరు కంపల్సరీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు ఒక రూమ్ రెంట్ ఉంటున్నారు, ఆ రూమ్ రెంట్ అనేది కంపల్సరీ పే చేయాలి కదా. ప్లస్ ఫుడ్, ఎవ్రీడే ఫుడ్ కి, గ్రోసరీస్ కి ఇవి కంపల్సరీ కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి, మొబైల్ బిల్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ చార్జెస్ కానివ్వండి, బైక్ ఉంటే పెట్రోల్ కానివ్వండి, లేకపోతే బస్ కి వెళ్తే బస్ పాస్ కానివ్వండి, ఇవన్నీ కంపల్సరీ కడతారు కదండి. కానీ గుర్తు పెట్టుకోండి అండి, ఈ 40% అమౌంట్ లోనే మీరు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్. అంటే మీరు నీడ్స్ ని కొంచెం పెంచారనుకోండి మళ్ళీ వేరే కేటగిరీస్ లో కష్టం అనేది అవుతుంది. సో కొంచెం స్మార్ట్ గా ప్లాన్ చేయండి. ఇప్పుడు వాంట్స్ గురించి నేర్చుకుందాం అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ గైస్. మీరు వాంట్స్ ఏం చేస్తారంటే అవసరానికి మించి ఖర్చు పెడతారు. వాంట్స్ గురించి చెప్పాలంటే మనకి ఇష్టమైన పని చేయడానికి మనం ఖర్చు పెట్టే ఫుడ్ అండి. ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్, సినిమాకి వెళ్తారు, మూవీస్ కి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకోవడము, షాపింగ్ చేస్తారు, ఫాస్ట్ ఫుడ్స్ అమెజాన్ లో లేదా ఫ్లిప్కార్ట్ లో ఏమైనా ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోవడం కానివ్వండి. ఇదైతే ఎమర్జెన్సీ కాదు కదండి. వాంట్స్ అనేవి మీ హ్యాపీనెస్ కోసం యూజ్ చేసేది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీ సాలరీలో 15% మాత్రమే మీరు ఈ వాంట్స్ మీద ఖర్చు పెట్టండి. కానీ గుర్తు పెట్టుకోండి, ఈ కేటగిరీలో మనం ఎంజాయ్ చేయాలి అమౌంట్ ఖర్చు పెట్టి, కానీ అది లిమిట్ లో పెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్. చాలా మంది ఇది ఇగ్నోర్ చేస్తారండి ఇన్సూరెన్స్. కాకపోతే ఇన్సూరెన్స్ అనేది సేఫ్ నెట్ అండి. మీరు చెప్తారా అండి ఫ్యూచర్ లో నాకు హెల్త్ ఇష్యూ అనేది అస్సలే రాదు,
ఫ్యూచర్ లో నేను కంపల్సరీ ఇన్ని ఇయర్స్ బతుకుతానని బాండ్ పేపర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. ఇప్పుడు మీ మీదనే మీ ఫ్యామిలీ డిపెండ్ అవుతుందా? మీకేమన్నా అయినప్పుడు మరి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏందండి? ఆలోచించండి ఒకసారి. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. దాంతో పాటు అడిషనల్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్, మీరు సేవ్ చేస్తున్న అమౌంట్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. మీ శాలరీలో 10% ఏదైతే ఉందో అది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్ కి కంబైన్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని అలాగానే దానికి ఉన్న అమౌంట్ బట్టి ప్రీమియమ్స్ అనేవి పే చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అండి లో ప్రీమియమ్స్ ఉంటుంది, హై కవరేజ్ ఉంటుంది అండి. గట్టిగా మాట్లాడితే మీరు పే చేసేది ఒక 5% ఏమో ఉంటుంది. సపోజ్ ₹1,00,00,000 ఉంది అనుకోండి, మీరు పే చేసేది 5 లక్షలు ఉంటుంది, కానీ మీకు వచ్చేది ₹1,00,00,000 ఉంటుంది అండి. లేదు ఇన్సూరెన్స్ గురించి నాకు తెలియదు శరత్ గారు అంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి, దాని మీద కూడా ఒక ఫిల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మీకు ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం హాస్పిటల్స్ లో చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నాం అండి. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి చాలా అమౌంట్ చార్జ్ చేస్తున్నారు కదా. అంత సేఫ్ అవ్వాలి, ఆ బర్డెన్ అనేది మీ మీద ఉండొద్దు అనుకుంటే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఒకసారి సమ్మరైజర్ రీక్యాప్ చేద్దామండి. మీకు 50,000 సాలరీ ఉంటే సేవింగ్స్ వచ్చేసి 10,000 అండి, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 7,500, నీడ్స్ వచ్చేసి 20,000, వాంట్స్ వచ్చేసి 7,500, ఇన్సూరెన్స్ వచ్చేసి 5,000 అండి. ఈ సిస్టమ్ ని మీరు ఫాలో అవుతే ఫినాన్షియల్ లైఫ్ అనేది బ్యాలెన్స్ ఉంటదండి. మీ షార్ట్ టర్మ్ నీడ్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ గోల్స్ కానివ్వండి, అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతాయి. ఒక రిచ్ పీపుల్ మైండ్ సెట్ కి పూర్ పీపుల్ మైండ్ సెట్ కి డిఫరెన్స్ ఇదే అండి. పూర్ పీపుల్ ఏం చేస్తాడు, శాలరీ వచ్చిన వెంటనే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాడు. కానీ రిచ్ పీపుల్ ప్రతి ఒక్క దానికి క్యాలిక్యులేట్ చేసి ఆ బడ్జెట్ పెట్టుకొని ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తాడు అండి. మీరు రిచ్ పీపుల్ ఆ పూర్ పీపుల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీకు కొన్ని టిప్స్ ఇస్తానండి, అవి మీకు శాలరీ వచ్చినాక యూజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ అండి, శాలరీ వచ్చిన వెంటనే వేరే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 10% దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మీ వాంట్స్ అంటే అవసరం లేని, అంత ఎమర్జెన్సీ లేకపోయినా కూడా ఏదో మన హ్యాపీ ఉండడానికి ఖర్చు పెడతాం కానీ దాన్ని ఓవర్ స్పెండ్ చేయకండి. ఏదన్నా కొనుక్కుందాం అనుకుంటే ఈఎంఐ ఊబిలో అయితే పడిపోకండి గైస్. ఈఎంఐ అనేది చాలా డేంజర్. మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు బై చేసుకోండి, ట్రై చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ అనిపించినప్పుడు మాత్రమే బై చేయండి, కానీ ప్రతి ఒక్కరి వస్తువు ఈఎంఐలో తక్కువలో వస్తుంది కదా ఎవ్రీ మంత్ కట్టుకుందాం అని అయితే వెళ్ళకండి. చాలా మంది ఏం చేస్తారు, ఇయర్లీ సాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా ఇయర్ కి, అప్పుడు ఏం చేస్తారు, అమౌంట్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటారు. అమౌంట్ ఇంక్రీజ్ చేయొద్దు గైస్. ఆ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవ్వదు కదా. మీకు ఎంత సాలరీ వచ్చినా పర్సెంటేజ్ అనేది అంతే ఉంటుంది కదా. ఫస్ట్ ఈ వీడియోలో స్టార్టింగ్ చెప్పిన పర్సెంటేజ్ ని క్లియర్ గా ఫాలో అనేది అవ్వండి. ఇదంతా ఒక బుక్ లో రాసుకోవడమో ఎక్సెల్ లో రాసుకోవడమో చేయండి గైస్. అట్లా చేస్తేనే మీకు కొంచెం నాలెడ్జ్ కూడా డెవలప్ అనేది అవుతుంది కదా. ప్లస్ గుర్తు పెట్టుకోండి, మీరు చేస్తున్నారంటే ఈ నాలెడ్జ్ మీ ఒక్కరితో ఆగిపోదు, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా యూజ్ అవుతాయి కదా. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే అండి, సాలరీని ప్లాన్ చేయడం అంటే మీరు ఒక ఫ్రీడమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో మీ లైఫ్ కి. మనం మనీకి ఎప్పుడు కానీ బానిస అనేది అవ్వకూడదు, స్లేవ్ అనేది అవ్వకూడదు. మనీ మన కోసం పని చేయాలి, సాలరీ కోసం మనం పని చేస్తున్నాం, అది ఇన్వెస్ట్ చేస్తే మన కోసం అది పని చేస్తుంది కానీ ఫ్యూచర్ లో మనకు ప్రాఫిట్ ఇస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. లేదు శరత్ గారు నాకు క్లియర్ ఇన్ డెప్త్ గా కావాలండి, నా మనీ అనేది నా కోసం ఇట్లా పని చేస్తో తెలుసుకోవాలన్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి. మనం ట్రేడింగ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ట్రేడింగ్ ఒకటే నేర్పించండి, ఫినాన్షియల్ గా మీ గోల్ అయిన మనీని ఎలా రీచ్ అవ్వాలో కూడా నేర్పిస్తాను. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ తెలుగులో. ఈ 5 బకెట్ సిస్టమ్ ని మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి అండి. ఒక 1 year ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఒకసారి రిజల్ట్స్ ఎట్లా వస్తాయో చూద్దాం. బట్ ఇదాకా నేను చెప్పిన వీడియో అనేది మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి గైస్, నాకు మోటివేషన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శరత్, జై హింద్.